సుమన్ ఐటీటీవీకి స్వాగతం. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత టెక్ ఎక్స్పర్ట్ ఎలాన్ మస్క్ ఈ మధ్య తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై ఆయన అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ట్రంప్ పై గూగుల్ నిషేధం విధించిందంటూ ఇటీవల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అవి మరిచిపోకముందే మరో సంచలనానికి మస్క్ తెరలేపారు. ఈసారి వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోతో మాటల యుద్ధానికి దిగారు. ట్విట్టర్లో ఇన్నాళ్లు సాగిన ఈ వార్ ఇకపై టెలివిజన్ వేదికగా కంటిన్యూ కాబోతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇటీవల వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మదురో విక్టరీ సాధించారు. అయితే ఎలక్షన్ కౌంటింగ్ లో భారీ అవినీతి జరిగిందని, ఆయన అప్రజాస్వామికంగా గెలిచారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విమర్శలకు మస్క్ మద్దతిచ్చారు. మదురోను డిక్టేటర్ గా అభివర్ణించారు. ఆయన కంప్యూటర్లను హ్యాక్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. దీంతో ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే మస్క్ కు మదురో వార్నింగ్ ఇచ్చారు. తనతో తన దేశంతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. తాను భయపడే ప్రసక్తే లేదని, ఒకవేళ పోటీ పడాలనుకుంటే ఎక్కడైనా ఓకే అని సవాల్ విసిరారు. దీనికి మస్క్ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో నేషనల్ టెలివిజన్ వేదికగా వారి మధ్య బిగ్ ఫైట్ ఉండబోతోంది. అందులో తాను గెలిస్తే వెనజులా నియంతగా మదురో రిజైన్ చేయాలని మస్క్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఓడిపోతే మార్స్ పైకి ఆయన ఫ్రీగా తీసుకెళ్తానని ఆఫర్ ఇచ్చారు. మరి ఈ పోర్లో ఎవరు విన్ అవుతారో లెట్స్ వెయిట్ అండ్ సీ. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.